కెరీర్లో దూసుకెళ్లాలనే ఆలోచనతో టాలీవుడ్లో అడుగు పెడతారు. ఎంచక్కా ఆఫర్లు అందుకుంటారు. వరుస సినిమాల్లోనూ నటిస్తారు. 4 కాసులు వెనకేసుకుంటారు. తీరా టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళగానే తెలుగు సినిమాపై విమర్శలు చేస్తారు. తాప్సీ, కమలని, జ్యోతిక సహా ఈ లిస్టులో చాలా మంది ఉన్నారు. టాలీవుడ్పై విమర్శలు చేయటం ఒక ఫ్యాషన్ అయిపోయిందా? కెరీర్లో అడుగు ముందుకు వేసేందుకు అవకాశాన్ని కల్పించిన ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సమంజసమేనా? ఆ మధ్య తాప్సీ నుంచి కమలని, ముఖర్జీ, జ్యోతిక వరకు అందరూ ఇదే పనిచేశారు. కెరీర్లో ఎదిగేందుకు తెలుగు సినిమాలను ఆశ్రయించి ఆ తర్వాత ఇదే ఇండస్ట్రీపై దుమ్మెత్తి పోస్తున్నారు. తెలుగు సినిమా పోస్టర్లపై తమ ఫోటో వేయలేదని రీసెంట్గా కామెంట్ చేసింది జ్యోతిక. మన్మథ సినిమాతో తెలుగు, తమిళంలో పాపులారిటీ పెంచుకుంది జ్యోతిక. ఆ తర్వాత రజనీకాంత్ చంద్రముఖిలో టైటిల్ రోల్ చేసింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్లో హీరోయిన్గాను నటించింది. టాలీవుడ్లో జ్యోతికకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. సూర్య, జ్యోతిక జంటను అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు. కానీ అందరూ మనసు నొచ్చుకునేలా మాట్లాడింది. సౌత్ ఇండస్ట్రీలో మూవీ పోస్టర్స్పై హీరోయిన్ల ఫోటోలు వేయరంది. ఈ మాటలకు అవాక్కైన నెటిజన్లు గట్టిగానే రిప్లై ఇచ్చారు. చంద్రముఖి సినిమా పోస్టర్లపై జ్యోతిక హైలైట్ అయింది. ఠాగూర్ పోస్టర్లపైన జ్యోతిక కనిపిస్తుంది. వాస్తవంగా ఆమె భర్త నటించిన కంగువా పోస్టర్లపైనే హీరోయిన్ ఫోటో లేదని రివర్స్ అయ్యారు నెటిజన్లు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆనంద్, గోదావరి సినిమాలతో కమలని, ముఖర్జీ రేంజ్ ఓ రేంజ్లో పెరిగింది. గ్లామర్ హీరోయిన్గా కాకుండా అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకోవడానికి ఈ 2 సినిమాలు కారణం. కానీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గోవిందుడు అందరి వాడేలే సినిమాపై విమర్శలు చేసిందామె. తనకు చెప్పిన క్యారెక్టర్ ఒకటని, స్క్రీన్పై చూపించింది మరొకటని, అప్పటి నుంచి తెలుగు సినిమాలు మానేశారని కామెంట్స్ చేసింది. అద్భుతమైన కెరీర్ ఇచ్చిన టాలీవుడ్ని సింగిల్ వర్డ్తో బ్లేమ్ చేసేసింది. ఇక జుమ్మంది నాదంతో టాలీవుడ్లో కెరీర్ స్టార్ట్ చేసిన తాప్సీ తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత బాలీవుడ్కి చెక్కేసింది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటూ కెరీర్లో బిజీగా ఉంది. ఎప్పుడైతే హిందీ సినిమాల ఛాన్సులు వచ్చాయో అప్పటి నుంచి టాలీవుడ్పై దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టింది. దక్షిణాది మేకర్స్ హీరోయిన్ నడుము మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని, తన బొడ్డుపై ఒక డైరెక్టర్ కొబ్బరికాయతో కొట్టారని సెటైర్ వేసింది. తాప్సీ తీరుపై నిర్మాత సురేష్ బాబు, వైవీఎస్ చౌదరి, నందిని రెడ్డి సహా రియాక్ట్ అవడంతో సారీ చెప్పింది ఢిల్లీ పిల్ల. వీళ్ళు మాత్రమే కాదు, రామోజీ ఫిల్మ్ సిటీలో దయ్యాలు తిరుగుతాయని కాజోల్ కామెంట్ చేస్తుంది. హైదరాబాద్ సినీ షూటింగ్స్ అంటే చిరాక్ అనే స్టేట్మెంట్స్ ఇచ్చింది. వాస్తవానికి ఆమె భర్త అజయ్ దేవగన్ మూవీస్ ఎక్కువ శాతం RFCలో షూట్ చేసినవే. ఇక ఫాతిమా సనా షేక్ తెలుగులో ఒక్క సినిమాలను నటించకపోయినా టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్పై కామెంట్ చేసింది. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వలేదని కరీనా, సందీప్ వంగ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా దీపిక, హీరోయిన్లకు గౌరవ మర్యాదలు తక్కువగా ఉంటాయని కృతి సరన్, ఇలా లిస్టులో చాలా మంది తారలున్నారు. ఇదంతా గమనిస్తే బాలీవుడ్ని మించి ఎదుగుతున్న టాలీవుడ్ని ఒక పథకం ప్రకారం టార్గెట్ చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.